ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆశ్వయుజ బహుళ తదియ స్త్రీలందరూ ఎంతో ఘనంగా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుచుకునే అట్ల తద్ది పండుగ. ఈ పండుగకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. వివాహం కాని స్త్రీలు ఈ నోమిని నోచుకుంటే తప్పకుండా మంచి వరుడు లభిస్తాడని విశ్వాసం. అట్ల తద్దికి ముందు రోజు కాళ్ళు చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు. గుమ్మాలకు తోరణాలు కడతారు. తెల్లవారుజామున నిద్రలేచి స్నానపానాదులు ముగించి పాలు పోసి వండిన పొట్లకాయ కూర, ముద్దపప్పు, గోంగూర పచ్చడి, పెరుగులతో అన్నం తింటారు. ఆ తర్వాత సాయంత్రం వరకు ఏమీ తినరు. ఆఖరికి మంచినీళ్లు కూడా తాగరు. అట్ల తద్ది నాడు పిల్లలు, స్త్రీలు ఉయ్యాల ఊగుతారు. పరవశంగా ఉయ్యాల ఊగుతూ అట్ల తద్దోయ్ ఆరట్లోయ్, ముద్దపప్పోయ్ మూరట్లోయ్ అంటూ ఇలాంటి సరదా పాటలు ఎన్నో పాడుకుంటారు. ముఖ్యంగా అట్ల తద్ది పూజలో ప్రధాన నియమాలు ఇప్పుడు తెలుసుకుందాము. అట్ల తద్ది పూజకు అధిష్టాన దేవత గౌరీదేవి. గౌరీదేవికి కుడుములు, పాలతాలికలు, పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు. అట్ల తద్ది నోము నోచుకునే ఆడవాళ్ళు 11 మంది ముత్తైదువులను ఆహ్వానిస్తారు. అట్ల తద్ది నోము నోచుకునే స్త్రీలతో పాటు వాయినం అందుకునే స్త్రీలు కూడా పగలు ఉపవాసం ఉంటారు. పూజలో చేతులకు చేమంతి, తులసి దళం, తమలపాకు మొదలైన పుష్పాలు, పత్రాలతో 11 ముడులు వేసి కట్టిన తోరాలు కట్టుకుంటారు. పూజలో కలశం పెడతారు మరియు పసుపుతో గౌరీదేవిని, గణపతిని చేసి ఉంచుతారు. ఒక పళ్ళెంలో బియ్యం పోసి మధ్య మధ్యలో డిప్పల మాదిరిగా చేసిన కుడుములు ఉంచి అందులో పసుపు కుంకుమలు వేస్తారు. మధ్యలో పుష్పాలతో అలంకరిస్తారు. దాన్ని కైలాసంగా భావిస్తారు. పూజలో లలితా సహస్రనామం, గౌరీ అష్టోత్తరం పూర్తయిన తర్వాత అట్ల తద్ది కథ చదువుతారు. ఒక్కొక్కరికి 11 అట్లు చొప్పున పెట్టి పైన గౌరీదేవి వద్ద పెట్టిన కుడుముల్లోంచి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పెట్టి తాంబూలంతో వాయినం ఇస్తారు. అట్ల తద్ది నోములో వాయినం అందుకున్న స్త్రీలు ఆ అట్లను వాళ్ళు లేదా వారి కుటుంబీకులు మాత్రమే తినాలి. వాయినంలో జాకెట్ బట్ట లేదా రవికెల బట్ట ఇస్తారు. శక్తి ఉన్నవారు చీరలు పెడతారు. వాయినం ఇచ్చి పుచ్చుకునేటప్పుడు స్త్రీలు తమ కొంగులు ముందుకు తెచ్చి అందులో వాయినం ఉంచి ఇస్తారు. అందుకునే స్త్రీలు కూడా అంతే. వాయినం ఇచ్చేటప్పుడు ఇలా సంభాషిస్తారు. అట్ల తద్ది వాయినం ఇచ్చినప్పుడు చెప్పవలసినది: ఇస్తినమ్మా వాయినం, పుచ్చుకుంటినమ్మా వాయినం, అందించానమ్మా వాయినం, అందుకున్నానమ్మా వాయినం, ముమ్మాటికి ఇస్తినమ్మా వాయినం, ముమ్మాటికి పుచ్చుకుంటినమ్మా వాయినం. ఇలా అట్ల తద్దే నోము నోచుకుని వాయినం ఇచ్చుకునే సమయంలో చెప్పుకోవాలి. ఆడవాళ్ళు తమ భర్తలు ఆయురారోగ్యాలతో 10 కాలాల పాటు సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అట్ల తద్ది జరుపుకుంటారు. అట్ల తద్ది వ్రత కథని ఇప్పుడు తెలుసుకుందాము. అట్ల తద్ది నోము నోచుకున్న స్త్రీలందరూ ఈ వ్రత కథని తప్పక వినాలి లేదా చదవాలి లేదా ఎవరి చేతైనా చెప్పించుకొని తప్పకుండా వినాలి. అట్ల తద్ది వ్రత కథ. అనగనగా సునామ అని ఒక రాజకుమార్తె ఉండేది. అట్ల తద్ది నోము నోచుకుంటే ఆరోగ్యవంతుడైన పడుచు మొగుడు వస్తాడు అని పెద్దవాళ్ళు చెప్పగా విని ఆమె కూడా తన 7 పిల్లలతో కలిసి అట్ల తద్ది నోము పట్టింది. పగలంతా పచ్చి మంచినీళ్లు అయినా ముట్టకుండా ఉపవాసం ఉంది. కానీ సునామ సుకుమారి అయిన రాచపిల్ల కదా, అందువల్ల పగలు 4వ జాముకే నీరసించి పడిపోయింది. అది చూసి ఆమె అన్నగారులంతా కంగారు పడ్డారు. ఆమె ఉపవాసం సంగతి తెలుసుకున్నారు. చంద్రోదయం చూసేదాకా ఎంగిలి పడకూడదనే నియమాన్ని విన్నారు. అయినా చెల్లెలి మీద ప్రేమ వలన చెరువులో ఉన్న చింత చెట్టుకు అద్దాన్ని కట్టి దానికి ఎదురుగా వేటు దూరంలో అరికే కుప్పని తగలబెట్టి చెల్లెల్ని తట్టి లేపి కూర్చోబెట్టి అద్దంలో కనిపించే అరికే కుప్ప మంటను చూపించి
అదే చంద్రుడిని భ్రమింపచేశారు. చంద్రోదయమైందన్న అన్నల మాటలను నమ్మి చంద్ర దర్శనం చేశానని తృప్తిపడి సునామ ఎంగిలిపడింది. కాలం గడుస్తోంది. సునామ ఈడేరింది. పెద్దవాళ్ళంతా కలిసి ఆమె తోటి పిల్లలకు పెళ్లి సంబంధాలు చూడసాగారు. అందరి పిల్లలకి పడుచు భర్త లభించారు. కానీ సునామ మాత్రం ఎన్ని సంబంధాలు చూసినా ముసలి పెళ్లి కొడుకు తప్ప పడుచువాళ్ళు కుదరటం లేదు. అందుకు సునామ దుఃఖించి ఇంకొన్నాళ్ళు ఆగితే ముసలి ముతక అని చూడకుండా పెద్దవాళ్ళు తనని ఎవరో ఒకళ్ళకి కట్టబెట్టేస్తారనే భయంతో ఒకరోజు ఎవరికీ చెప్పకుండా ఊరి చివరలో అడవిలోకి పారిపోయింది. అదృష్టవశాన ఆ రాత్రి లోక సంచారార్థం అటుగా వచ్చిన పార్వతీ పరమేశ్వరులు ఆమెను చూసి పలకరించి విషయం తెలుసుకొని, అమ్మాయి, అట్ల తద్ది నోము పట్టి ఉపవాసం ఉండలేక నువ్వు స్పృహ తప్పావు. అప్పుడు నీ అన్నయ్యలు నీ మీద ప్రేమతో అరికే కుప్పను నిప్పు పెట్టి ఆ మంటని అద్దంలో చూపించి అదే చంద్రబింబమని నిన్ను నమ్మించారు. అది నమ్మి నువ్వు చంద్రోదయ పూర్వమే ఎంగిలిపడ్డావు. అది నోముకు ఉల్లంఘన అయినది. అందువల్లనే నోము సరిగా నోచిన నీ మిత్రురాళ్లకు పడుచు మొగుళ్ళు లభించి నీకు మాత్రం ముసలి సంబంధాలే వస్తున్నాయి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మరలా ఆ నోము పట్టి సరిగ్గా నోచుకుంటే తప్పనిసరిగా నీకు తగిన యువకుడితో పెళ్లి జరుగుతుంది అని చెప్పారు. అందుకు ఆనందించిన సునామ ఇంటికి మరలా వచ్చి ఈసారి అతి శ్రద్ధతో అట్ల తద్ది నోము నోచుకుంది. ఫలితంగా ఆమెకు అందగాడు ఆరోగ్యవంతుడైన పడుచు వరునితో పరిణయం అయ్యింది. సునామ భర్తతో సుఖంగా కాపురం చేసింది. ఆశ్వయుజ బహుళ తదియనాడు రాత్రి 4వ జామునే నిద్రలేచి కాలకృత్యాలన్నీ తీర్చుకొని ఆ రాత్రి చంద్రోదయం అయ్యే వరకు కటిక ఉపవాసం ఉండి చంద్ర దర్శనం తర్వాత శుచి స్నాతులై అట్లు వేసి గౌరీదేవికి 10 అట్లు నైవేద్యం పెట్టి ఒక ముత్తైదువుకు 10 అట్లు వాయినమిచ్చి కథ చెప్పుకొని అక్షతలు వేసుకొని అనంతరమే భోజనం చెయ్యాలి. ఇలా 10 సంవత్సరాలు చేసుకొని తదుపరి ఉద్యాపన చేసుకోవాలి. ఇక్కడితో అట్ల తద్ది వ్రత కథ సంపూర్ణమయ్యింది. తప్పక అట్ల తద్ది నోముని ప్రతి ఒక్క స్త్రీ నోచుకొని ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వారిని సుఖపెట్టే మంచి భర్త లభించాలని ఆశిస్తూ గౌరీదేవి యొక్క ఆశీస్సులు తప్పక అందరికీ కలగాలని ఆశిస్తున్నాము. నమశివాయ చ నమశివాయ. నమో నారాయణాయ. మహాగౌరి శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః మహాగౌరీ శుభం దద్యాన్ మహాదేవ ప్రమోదదా.